అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ యువసేన. అందరు సంతోషంగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. 98% మన పోలవరం ప్రాజెక్టుకి ప్రాణత్యాగాలు చేసిన ప్రతి ఒక్కరి కుటుంబాలలో సంతోషాన్ని నింపింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 98% R&R ప్యాకేజీ మీ అకౌంట్లో వేసి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి కొత్త సంవత్సరంలో ఆలోచించి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు మన అకౌంట్స్లో అమౌంట్స్ వేయటం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్స్లో ఏదైతే మీరు పెండింగ్ ఉందో R&R ప్యాకేజ్ వాటన్నిటిని కూడా వేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు R&R ప్యాకేజీ రావడానికి ముఖ్య కారకులైన మన జిల్లా ఎంపీ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నా నిర్వాసితుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మా నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టిందో, మా నిర్వాసితుల పక్షాన్ని ఏ విధంగా అయితే ఒక అంటరానితనంగా మమ్మల్ని అందరినీ చూసింది. అంటే వీళ్ళు పోలవరం నిర్వాసితులుగా గుర్తింపు లేని స్థితిలో మేము అందరం ఉన్నాం. అటువంటి దుస్థితి నుంచి ఈరోజు మాకు దాదాపుగా 10,000 కుటుంబాలకు 7 మండలాలకు సంబంధించి R&R ప్యాకేజీ అక్కడక్కడ స్ట్రెచ్చర్ వాల్యూలు కూడా వేసి మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి మరియు ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇచ్చిన మాట ప్రకారం మీరు ఎలక్షన్స్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు నెరవేర్చుకున్నారు. అలాగే మేము కూడా ప్రచారం చేసాం. ఆ ప్రచారంలో మా మాట కూడా నిలబెట్టుకున్న వాళ్ళం అయ్యాం. కాబట్టి మా మాటను నిలబెట్టినందుకు, మీ మాటను నిలబెట్టుకున్నందుకు మా నిర్వాసితుల తరపున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మీకు R&R ప్యాకేజీ పడలేదు, అకౌంట్స్ తప్పు ఉన్నాయి, లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ తప్పు ఉన్నాయి అని చెప్తున్నారు కదా, వాటన్నింటి కూడా సరి చేసుకోండి. వెంటనే వెళ్ళి మీ అకౌంట్స్ బ్లాక్లో ఉంటే, లేకపోతే జీరో అకౌంట్స్ ఉంటే కొన్ని పడలేదు, వాటిని కూడా మీరు సరి చేసుకోండి. ఆ అకౌంట్స్ని మీరు పునరుద్ధరించుకోండి. అలాగే మీరు డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ సచివాలయాల్లో ఇవ్వండి. ఇచ్చి ఈ నెల మొత్తం మీకు ఆ అకౌంట్స్లో పడుతూనే ఉంటాయి డబ్బులు. మీ అకౌంట్స్ సరిగ్గా ఉన్నా, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా ప్రతి ఒక్కరి అకౌంట్లో R&R ప్యాకేజీ పడుతూనే ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఏ బ్రోకర్లు వచ్చినా, ఎవరు మధ్యవర్తులు వచ్చినా మీరు ఎవరి మాట వినొద్దు. మీకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100% డైరెక్ట్గా డబ్బులు వేస్తుంది. ఎవరు రికమెండేషన్ లేదు, ఎవరు మధ్యవర్తులు లేదు. దీనికి మీ కుటుంబాల ఆనందాన్ని నింపడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకొచ్చి మీ అకౌంట్స్లో R&R ప్యాకేజీ వేస్తుంది. రానోళ్ళు అధైర్యపడొద్దు. మీరు ఒకవేళ ఇదేదైతే నేను ఇంతకు ముందు చెప్పానో అది ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ అకౌంట్స్ కానీ సరిగ్గా ఉండి ఇంకా రాకపోతే మీ అందరి కోసం మా ఎంపీ గారితో, మా ఎమ్మెల్యే గారితో, మా నారా లోకేష్ గారితో మాట్లాడి సపరేట్గా ఇక్కడ ఒక గ్రామ సభ పెట్టించి వాటన్నిటిని కూడా మళ్ళీ మీకు వచ్చేలాగా చేసే బాధ్యత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎవరు కూడా బాధపడదు. చాలామందిలో అసంతృప్తి ఉంది, ఇంకా నాకు పడలేదు వాళ్ళకి పడ్డాయని. ఎటువంటి ఇబ్బంది లేదు. పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదు, చెడ్డోడెప్పుడు మంచోడు కాదు. కాబట్టి మీకు కూడా పడతాయి. అది మా బాధ్యత. మా అందరికి మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు ఒకరిని అసెంబ్లీలో, ఒకరిని అలాగే పార్లమెంట్లో నుంచోబెట్టారు. అలాగే మాకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరి మీ అందరికీ కూడా మేము న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అది మేము తీసుకుంటాం, న్యాయం చేస్తాం, మీ అందరూ కూడా సంతోషంగా ఉండేలా చూస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎవరన్నా మిమ్మల్ని బెదిరించినా, భయపెట్టిన డబ్బుల కోసం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 7675973797. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, మా లోకల్గా ఉన్న ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో, జనసేన కానీ, టీడీపీ కానీ, అలాగే బీజేపీ కానీ, ప్రతి ఒక్కరిని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎవరికి ఎంతవరకు చేయగలరు అంతవరకు చేసి మీ అందరికీ న్యాయం చేస్తారు తప్ప ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నాకు కాల్ చేయండి. కాబట్టి ప్రత్యేకంగా మా ఎన్డీఏ కూటమి నాయకత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా సమస్యల మీద అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడిన పుట్టా మహేష్ యాదవ్ గారికి, అలాగే చిర్రి బాలరాజు గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న, జై తెలుగుదేశం.